వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు కదా పెద్దలు. మరి అదేనండి దానగుణం. మనం ఏ దానం చేయాలన్నా కూడా అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, ఏ దానమైనా గోదానం అన్నీ అంటారు కదా, భూదానం. ఏది తీసుకున్నా మనము ఖచ్చితంగా మన చేతి నుంచి ఇవ్వాల్సిందే. ఇంకా అందరూ అవయవదానం అంటారు, అది మన శరీరంలో ఉండే భాగం. అది అవయవదానం అన్నా కూడా మన శరీరంలో ఒక భాగమే. అందుకే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. లేని వారికి ఈ చేతితో దానం చేస్తే చాలా మంచిది, చాలా పుణ్యము అంటుంటారనమాట. మనము చేసే ఈ పుణ్యకార్యాలే భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తుకు మంచి పునాదులు వేస్తాయి, మంచి మార్గం చూపుతాయి అనేది పెద్దలు చెబుతూ ఉంటారనమాట. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. గత నెలలో నేను ఉమ్మడి అనంతపురం జిల్లా, అంటే ఇప్పుడు సత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోని అమడుగూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఓ వృద్ధాశ్రమం, అదే మాతృశ్రీ వృద్ధాశ్రమం, అంటే అరుణజ్యోతి, ఆ గ్రామానికి చెందిన అమడుగూరుకు చెందిన ఒక వితంతువైన అరుణజ్యోతి ఆ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తుండడం నేను గమనించాను. ఆవిడకు భర్త లేడు. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితమే భర్తను కోల్పోయింది. ఒక కుమార్తె, అది కూడా బుద్ధిమాంద్యం గల కుమారుడు ఉన్నాడనమాట. అంటే తన జీవితంలో అన్నీ కోల్పోయిన ఆమె, తల్లి తమ్ముళ్ళపై ఆధారపడిన ఆమె, ఎందుకో తాను ఏదో ఒకటి సాధించాలి, తాను ఒంటరి అయిపోయాను, తాను ఒంటరి కాదు, తనకి ఎంతోమంది ఉన్నారు, ఏదో సర్వీస్ చేయాలని ఒక లక్ష్యంతో ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించి అక్కడ ఎవరైతే బిడ్డల యొక్క ఆదరణ కరువైపోయి రోడ్డుల పాలవుతున్నారో, వీధుల పాలవుతున్నారో అలాంటి వృద్ధులను కావచ్చు, అంటే ఎవరూ లేని అనాథలైన వృద్ధులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి, అంటే ఆమె ఏర్పాటు చేసిన ఆమె యొక్క ప్రభుత్వ భవనంలో ప్రస్తుతము నిర్వహిస్తోంది అనాథ శరణాలైన వృద్ధాశ్రమాన్ని. ఆమె వారందరినీ కూడా ఒక చోటుకు తీసుకువచ్చి వారందరినీ కూడా వారి ఆలనా పాలన చూస్తూ కూడా అరుణజ్యోతి ఆ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 40 మంది వరకు ఆ వృద్ధాశ్రమంలో ఉండడాన్ని నేను గమనించాను. అందరూ వృద్ధులేనండి. ఒక్కొక్కరిని ఎవరి కదిల్చినా కూడా ఒక్కొక్కరిది ఒక కన్నీటి గాథ. పిల్లలు సరిగ్గా చూడడం లేదని, పిల్లలు ఇంట్లోంచి తరిమేశారని, తనకు ఎవరూ లేదనని, తనకు అనాథ అని, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అరుణజ్యోతి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తుందని, మా ఆలనా పాలన చూస్తుంది, మాకు జబ్బు చేసి ఆసుపత్రికి తీసుకెళ్తుందని చాలామంది ఒక్కొక్క విషయం చెప్పారంట. అంటే వాళ్ళ మలమూత్రాలను సైతం ఆమె తీసివేస్తూ ఎంతో వాళ్ళకు సేవ చేసింది. ఒక తల్లిలా, చెల్లిలా, బిడ్డలా, మనవరాళ్ళ ఎన్నో అన్నీ తానేగా మారి అరుణజ్యోతి వాళ్ళకి చేస్తున్న సేవలను చూసి నేను చలించిపోయాను. అందుకే ఒక వీడియో కూడా చేశాను. అనాథలకు అరుణోదయం అనేసి నేను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. చాలామంది, కొంతమంది సాయం కూడా చేశారు. ఇంకా చేయాలి. అంటే అరుణజ్యోతి ఏం కోరుకుంటుంది? తనకేమి మిద్దెలు కావాలా, మేడలు కావాలా, కోట్ల డబ్బులు కావాలని కోరుకోవడం లేదు. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతము ఇంతమందిని చేసి ఇంకా ఎక్కువ మందికి నేను సేవ చేయాలనుకుంటున్నాను. ఎంతోమంది వృద్ధులకు నా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు. కూడు అయిన వారి ఆదరణ కరువై ఎవరైతే రోడ్డు పాలవుతున్నారో, తల్లిదండ్రులు భరించలేక ఎవరైతే బయటికి నెంటేస్తున్నారో అలాంటి వారిని ఈ ఆశ్రమంలోకి తీసుకొచ్చి వారి ఆలనా పాలన చూడాలనుకుంటున్నాను. తనకు సాయం అంటే ఏ కాదండి. తను ఏం అడుగుతోంది? నాకు ఒక ప్రభుత్వం నుంచి ఒక స్థలాన్ని కేటాయించండి, వీలైతే ప్రభుత్వం నిధులు ఇచ్చేదండి. ఇలాంటి వృద్ధాశ్రమాలకంతా కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, కానీ ఎక్కడ ఇవ్వడం లేదు. ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఎందుకు. ఆమె కూడా ప్రతి నెల కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని వీళ్ళని అనుకొని చెప్పాలంటే భిక్షం ఎత్తుకొని చెప్పాలండి పాపం. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత, గత ఇంటర్వ్యూ చేసిన కొంత సాయం వరకు ఆమెకు అందింది. అది కూడా ఒక నెల వారికి బత్యాలకు సరిపోయేంత, అంటే వారి తిండి అవసరాలు సరిపోయేంత మాత్రమే సమకూరింది తప్పితే లేదండి ఇంకా ఎంతో చేయాలి. ఆమె ఏం కొడుతోంది? నాకు ఈ ప్రభుత్వ భవనంలో ఉన్నాను, ఎప్పుడు ఈ ప్రభుత్వం నన్ను ఖాళీ చేయమంటే ఖాళీ చేసి ఎక్కడికి తీసుకెళ్ళాలి? వృద్ధులందరినీ కూడా నడి రోడ్డున వీళ్ళని నేను వదిలేయలేను. నేను చచ్చేంత వరకు, నాకు ఊపిరిన్నంత వరకు వీరికి నేను సేవ చేస్తూనే ఉంటాను. నా ఆశయమే అది, నా లక్ష్యమే అంటుంది అరుణజ్యోతి. అలాంటి ఆవిడ ఏం కొద్ది ప్రభుత్వం నుంచి కొంత ప్రభుత్వ భూమిని కోరుకుంటుందండి. ప్రభుత్వ భూమిని ఇవ్వండి, ఇస్తే అక్కడ ఏదో దాతలను పట్టుకుని నేను ఒక భవనాన్ని నిర్మించుకుని ఆ భవనంలో నేను ఈ వృద్ధులకు సేవ చేస్తాను. మరికొంతమంది అనాథులను నేను సమీకరించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి అంటూ అరుణజ్యోతి పదే వేడుకుంటుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ పాపం తన చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ఎవరూ స్పందించడం లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్న పల్లె సింధూరారెడ్డి గారు కావచ్చు,
జిల్లా మంత్రిగా ఉన్న కురబ సవితమ్మ గారు కావచ్చు, ఇకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న అదే జిల్లానే సత్యసాయి జిల్లా ఆయన కూడా సత్యకుమార్ యాదవ్ ఒక్కరు కూడా స్పందించడం లేదు. అసలుకి అటు పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు స్పందించిన పాపాలు, దరఖాస్తుల మీద దరఖాస్తులు వేసింది. అదే ఎవరైనా కూడా బడాబాబులు, రాజకీయ నాయకులు, భూ కబ్జాకోరులు ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేసి కబ్జాలు చేసేసి అధికారులను మెయింటైన్ చేసి, రెవెన్యూ అధికారులను మెయింటైన్ చేసి, వాళ్ళ ఆ ప్రభుత్వ భూములను కూడా వారి పరం చేసుకొని వారి పేర్లను ఆన్లైన్లో ఎక్కించుకుంటూ దర్జాగా భూ కబ్జాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగము కళ్ళున్న కబోదుల్లాగా చూస్తుంది తప్పితే ఏమది. ఎందుకంటే వాళ్ళ కళ్ళకు నోట్ల కట్టలతో మూసేస్తారంట, వాళ్ళ కళ్ళను గుడ్డతో పూయించరు, నోట్ల కట్టలతో మూసేస్తారు. కాబట్టి అలాంటి వారిని ఏమి కూడా అనరు. అదే అరుణజ్యోతి నాకు ఒక 1/2 ఎకరా స్థలం ఇవ్వండి, నేను ఒక 25 సెంట్లు చాలు, నాకు ఒక 25 సెంట్లు ఇచ్చిన చక్కగా ఎవరో దాతలతో నేను డబ్బులు సమీకరించుకొని ఒక భవనాన్ని కట్టుకొని అనాథలకు, అది కూడా నాకు నా పేరు మీద వద్దు, ట్రస్ట్ పేరు మీద ఇవ్వండి. ఎప్పటికైనా ట్రస్ట్ వీళ్ళు లేకపోతే ప్రభుత్వ పరం అవుతుంది కాబట్టి ట్రస్ట్ పేరు మీద ఇవ్వండి, నాకొద్దు అని పదే విన్నవిస్తున్నా ఎవరు పట్టించుకోరు. ఎందుకు? ఆమెకు ఎవరు దిక్కులేరనా? అరుణజ్యోతికి ఒక రాజకీయ పలుకుబడి లేదనా, అధికార పలుకుబడి లేదనా, ధన బలం లేదనా, ఏమి లేదని ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎందుకు ఇంత చేస్తున్నారన్నమాట. కొంతమంది పాపము మనసున్న మహారాజు ఏదో 10 పరకా చేస్తే ఇటీవల ఒక నెల సరిపోయి వచ్చింది. నిన్నటి రోజు కూడా అనంతపురంకు చెందిన ఒక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిని డాక్టర్ కృష్ణవేణి వాళ్ళ కుటుంబ సభ్యులు జయలక్ష్మి, జ్యోతి, హారిక తదితరులంతా కలిపి కూడా ఆ ఆశ్రమంలో ఎవరైతే ఇప్పుడు చలికాలము, ఈ చలితో ఎవరైతే గజగజవని ఆ వృద్ధులు ఇబ్బంది పడుతుంటే వారిని చూసి ఆ వీడియోలలో చూసి చలించిపోయిన కృష్ణవేణి స్పందించి ఆశ్రమంలో ఉన్నట్టు ఎవరైతే వృద్ధాశ్రమంలో వాళ్ళ వృద్ధులందరికీ కూడా ఉలెన్ బెడ్షీట్లను కొనుగోలు చేసి అరుణజ్యోతికి అందించడం కూడా మనం చేసాం. అలాంటిది మనం చేయాలి. ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు, మనం అనుకుంటే చేయలేమా? చేయొచ్చు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, అరుణజ్యోతికి ప్రభుత్వం ఎలాగా సాయం చేయదు, ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, తిరిగి అలసిపోతుంది పాపము. ఆ వృద్ధుల పరిస్థితి ఏంటను తను బాధపడని రోజు అంటూ ఉండదు. పాపం నేను చాలాసార్లు మాట్లాడాను, ఏంటమ్మా ఏంటి పరిస్థితి, సార్ ఇది పరిస్థితి అంటుంది. నాకే బాధేస్తుంది అనమాట, అందుకే ఈ వీడియో చేస్తున్నా నేను. ఎన్నిసార్లు ఇది పాపం కదిరికి చెందిన ఆ డాక్టర్కి సాయం ఆపేస్తే ఏంటి ఈమె పరిస్థితి? కదిరికి చెందిన ఆ డాక్టర్ సాయం ఆపేసి ఏంటి పరిస్థితి? మనలాంటి వాళ్ళు ఆదుకోవాలి. ₹1 సాయం చేస్తే అది ₹1 అవుతుంది. అదే 10 మంది చేస్తే ₹10 అవుతుంది. 100 మంది చేస్తే ₹100 అవుతుంది. 1000 మంది చేస్తే ₹1000, 10,000 మంది చేస్తే ₹10,000. ఏదైనా రూపాయితోనే ప్రారంభం అవుతుంది కదా. అలా ఒక్కొక్కరుగా మనం స్పందిస్తే సాయం చేయలేము అరుణజ్యోతికి. ఒక్కొక్క రూపాయి వేసినా, 1,00,000 మంది వేసినా ₹1,00,000 అవుతుంది కదా. 10 లక్షల మంది వేస్తే ₹10,00,000. ఇక ఒక్కరు ₹1 కాకపోతే ₹2, ₹3, ₹4, ₹5 ఎవరికి తోచింత వారు సాయం చేస్తే అరుణజ్యోతి అదే గ్రామంలో స్థలాన్ని సేకరించుకొని ఒక భవనాన్ని కట్టించుకొని, ఎవరైతే ఆలనా పాలన కరువై పిల్లలు బయటికి గెంటేయడంతో వృద్ధులు మేము పోషించలే మిమ్మల్ని, మీతో మాకు చికాకు వస్తుంది అని తల్లిదండ్రులని బయటికి గెంటేసిన ఒక దుర్మార్గులైన కొడుకులకు బుద్ధి వచ్చేలా అరుణజ్యోతికి మనం సాయం చేసి ఆ వృద్ధులను సంరక్షించుకొని ఒక భవనం కట్టుకొని ఆమె ఉంటుంది కదా. దాంతోపాటు ఆ వృద్ధుల సంక్షేమం కోసం కూడా మనం సహాయపడిన వారు అవుతాం. మనకు ఒకవేళ మన తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని మన తల్లిదండ్రులకు సాయం చేసినామనుకున్నాం, లేదా నెలకింత ఉడతా భక్తిగా మనం ఏదో ఒక సాయం అనో చారిటీ అనో చేసాం. చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ ఇంకొంతమంది స్పందించాలి. అరుణజ్యోతి యొక్క బాధను, అనాథల జీవితాలలో ఒక జ్యోతిని వెలిగిస్తున్న అరుణజ్యోతి యొక్క కష్టాలని, ఆమె చేస్తున్న సేవా నిరతిని, సేవా స్ఫూర్తిని చూసి మనం స్పందిస్తాం. ప్రభుత్వం ఎలాగో స్పందించడం లేదు. ఏమైంది ఈ రెవెన్యూ యంత్రాంగానికి? ఎందుకు ఇవ్వడం లేదు అరుణజ్యోతికి స్థలము? ఊరికే అడుగుతుందా? లావిష్గా గడపాలనో స్థలం అడుగుతోందా? ట్రస్ట్ పేరు మీద అడుగుతోంది కదా. అనాథ శరణాలయము, వృద్ధాశ్రమం కోసం అడుగుతుంటే ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఎందుకు మౌనముద్ర వహిస్తున్నారు? ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోరేంటి? వీరందరికీ బుద్ధి రావాలి, వీళ్ళందరూ కళ్ళు తెరవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ కూడా పుట్టపర్తి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న అమడుగురికి వెళ్ళండి. ఒక్కసారి అరుణజ్యోతి నిర్వహిస్తున్న ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించండి, మీ కళ్ళారా చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది అరుణజ్యోతి ఎంత కష్టపడుతుంది. వృద్ధులే కాకోకుండా తల్లి చనిపోతే
తండ్రి బిడ్డల్ని బస్టాండ్ పాలు చేసి ఒక ఇద్దరు బిడ్డల్ని ఆడబిడ్డల్ని కూడా తీసుకొచ్చి ఆమె సంరక్షిస్తూ ఆల్రెడీ ఆమెకు ఒక కూతురు బుద్ధిమాంద్యం గల కుమారుడు ఉన్నా కూడా ఆ బిడ్డల సంక్షేమం కూడా వాళ్ళ సంరక్షణ కూడా చూసుకుంటూ వాళ్ళ దగ్గర పెట్టుకుందంటే ఎంత గొప్ప మనసు అరుణజ్యోతిది. అలాంటి అరుణజ్యోతికి మనము కూడా ఒక చేయి వేద్దాం, చేయి కలుపుదాం, అరుణజ్యోతి యొక్క ఆశయాన్ని నిలబెడతాం. ఖచ్చితంగా మీరు సాయం చేస్తారు. నేను అదే చెప్పాను కదా, ఒక్కరు ₹1 సాయం చేస్తే అది ₹1 అవుతుంది. 10 మంది చేస్తే 10 రూపాయలు, 100 మంది చేస్తే 100, ఇలా ఎంతమంది చేస్తే అన్ని రూపాయలు అవుతుంది. అది ఆలోచించండి మిత్రులారా. నువ్వేం చేసావు నాగరాజు అనొచ్చు అనమాట. నేను చాలా నా వల్ల నేనేం చేస్తున్నాను నేను చెప్పుకోను. మీ వల్ల మీరైన సాయం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అరుణజ్యోతి యొక్క ఆశయాన్ని, లక్ష్యాన్ని, కృషిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అరుణజ్యోతి అమరగురులో నిర్వహిస్తున్న మాతృశ్రీ వృద్ధాశ్రమానికి మన వంతుగా సాయం చేస్తాను. దానికి సంబంధించిన ఫోన్పే, గూగుల్ పే ఫోన్ నంబరు, అకౌంట్ నంబర్ 2 కూడా ఈ డిస్ప్లేలో నేను ఇస్తున్నాను. వాటికి స్పందించి మీరు కూడా పెద్ద మనసు చాటుకుంటారని, నిన్నటి రోజు ఎవరైతే డాక్టర్ కృష్ణవేణి ఇలా బెడ్షీట్లో అన్ని పంపిణీ చేశారు, అలా కొంతమంది డబ్బు పూర్వకంగానో ఇంకొక రకంగానో అరుణజ్యోతికి సాయపడతారని నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.